అన్నటువంటిది ఇది ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఉద్యమం క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి నాకు రెండో రోజు వచ్చి నాకు ధైర్యం చెప్పారు. నేను ఆలోచించుకుంటూ ఉండేవాడిని, నేను ఎలాగ ఏ మాదిరి ఉద్యమం అవుతుంది అని చెప్పి. బట్ ఎప్పుడైతే నాయకుడు రావడానికి ఒక నిర్ణయం తీసుకున్నారని మళ్ళీ పెద్దలు నాకు తెలియచేశారు, దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గంలో ఇది చాలా ఇన్డెప్త్, ఇది అన్యాయం అని చెప్పి అన్నటువంటి మాట వెళ్తుంది అన్నటువంటి విషయం చెప్పిన తర్వాత జైల్లో పెట్టడం అనే దాన్ని కూడా నేను చాలా సానుకూలంగా తీసుకున్నానని నేనైతే భావిస్తా ఉన్నా. ఈ 3 వారాల టైం నాది, బాబుతో కలిపితే 4 వారాల టైం, మేబీ ఒక దీక్ష లాంటి సమయమే నాకు కానీ నా కుటుంబానికి కానీ. మరి ఈ సందర్భంలో నాకు ధైర్యం చెప్పి, నాకు వెన్ను తట్టి, నాకు అన్ని రకాలుగా సహకరించిన పార్టీలో ఉన్నటువంటి అందరికీ, ఒక చిన్న కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు, జిల్లా పెద్దల గురించి అయితే నేనైతే ఒకసారి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. నాకు జైల్లో పెట్టడమే కాకుండా నాయకుడు నన్ను చూడడానికి వచ్చినప్పుడు జరిగినటువంటి పరిణామాల గురించి కూడా ఒకసారి మాట్లాడితే, ఇచ్చెర్ల గొర్రెల కిరణ్ గారి మీద, వాళ్ళ బృందం మీద కేసులు పెట్టారు. తిలక్ గారు పలాస వస్తే మా బృందం తిలక్ గారు అందరి మీద మళ్ళీ కేసులు పెట్టారు. ఆ జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే ప్రసాద్ సార్ వాళ్ళ అబ్బాయి మీద, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. మరి ఆమ్దాల వలస చింతాడు రవి వాళ్ళు అందరు బృందాన్ని అయితే ఏకంగా మళ్ళీ వాళ్ళను కూడా నాతో పాటు జైలు సహచరులుగా అక్కడ పంపించినటువంటి సందర్భం. ఇవన్నీ ఇన్ని చేయడానికి కారణం ప్రజల్లో వచ్చినటువంటి ఆ నిరసన జ్వాలని ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందేమో అని నేను అభిప్రాయపడతా ఉన్నాను. కూటమి నాయకులకి అది కంటగింపుగా ఉందేమో అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. అందుకనే ఆ జ్వాలను చల్లార్చాలంటే, అలాంటి ఉద్యమాలను చల్లార్చాలంటే ప్రభుత్వాలు ఎప్పుడు చేసేటటువంటి ఒక తప్పు అణచివేత ధోరణి ఎంచుకోవడం. ఆ అణచివేత ధోరణి చంద్రబాబు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని ఉపయోగించి అణచివేత ధోరణి ఎంచుకొని ఇన్ని కేసులు పెట్టినారు. అది చాలదన్నట్టు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో రివ్యూ తీసుకోవడం అన్నటువంటిది దేశ చరిత్రలో ఎక్కడ లేదు. అసలు దేశ చరిత్ర ఇది మొట్టమొదటిసారి. స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో, హెచ్ఓడీస్ అంటాం, హెచ్ఓడీలను కాదని, అట్లీస్ట్ లేదా జిల్లా ఆఫీసర్లను కాదని, ఒక ఎస్ఐ స్థాయి అధికారితో రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూ పెట్టుకోవడం అన్నటువంటిది దేశ చరిత్రలో ఇది ప్రథమం. ఇది అంటే చంద్రబాబు గారు, ఈ కూటమి నాయకులు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే మరింత అణచివేత ధోరణిలోకి మేము వెళ్తాము అని చెప్పి చాలా స్పష్టంగా మెసేజ్ ఇస్తా ఉన్నారు. చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఎక్కడైతే అణచివేత తీవ్రమవుతుందో, అక్కడ తిరుగుబాటు కూడా అంతకు మించి ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి తిరుగుబాటు స్వరాలు మనం వింటూనే ఉన్నాం. నిన్న కర్నూలు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గర్జన ఎలా ఉందో మనం చూసాం. అంతకుముందు దేవరపల్లి, రాజమండ్రి వచ్చినప్పుడు రైతుల్లో గర్జన ఎలా ఉందో చూసాం మనం. మరి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఇంత సుదీర్ఘమైనటువంటి హైవేలో ఒక రోడ్ షో అన్నటువంటిది నాకు తెలిసి దేశ నాయకుడు ఎవ్వరు కూడాను చేయలేనటువంటి ఒక గొప్ప యాత్ర అది. ఇవన్నీ ప్రజల్లో ఉన్నటువంటి ఆ